జీవీఎంసీ మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని 3 సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని ఆర్పీలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కోరారు. ఈ మేరకు నగర వ్యాప్తంగా ఉన్న ఆర్పీలు పాతగాజువాక టీడీపీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆర్పీలను తొలగిస్తామంటూ వస్తున్న వార్తలపై ఆందోళన చెందుతున్నామని, ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఉద్యోగ భద్రత విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న ఆర్పీలను తొలగించే ప్రక్రియ అంటూ ఏది లేదని, అటువంటి పుకార్లను నమ్మవద్దని సూచించారు. అలాగే ఇక్కడ ఆర్పీలందరినీ కూడా తొలగించేస్తున్నారు అని ఒక వదంతులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో మీ అందరికీ కూడా అదే ఆ భయంతో చాలా మంది ఇక్కడ రావడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఆ వదంతులు ఏమి నమ్మొద్దు. ఈ వ్యవస్థ ద్వారా డోక్రా సంఘాలు కావచ్చు, అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం పెట్టేటువంటి సంక్షేమ పథకాలని ప్రజలకి చేరువేయడంలో మీ యొక్క పాత్ర కీలకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టడం జరిగింది, మా అధ్యక్షులు వారు, జాతీయ అధ్యక్షులు వారు. అయితే దీన్ని మరి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని పరిణామాలు వచ్చినాయి. అలాగే అటు ఇటు అని చెప్పేసి కొంతమంది కొంచెం ఇష్టానుసారం చేశారని, కొంతమంది ఏదో డ్వాక్రా సంఘాల దగ్గర కొన్ని ఆర్థిక లాభాలు పొందారని, ఇలాగేవో చిన్న చిన్న వాయిస్ వచ్చింది. కానీ బై అండ్ లార్జ్ మీరు చేస్తున్నటువంటి ఏదైతే పథకాలు అందించడంలో మీ పాత్ర చాలా కీలకంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అయితే మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవద్దు, మీకు మాట ఇస్తున్నాం. మిమ్మల్ని ఎవరిని కూడా తీసేస్తారని మాత్రం అనుకోవద్దు.